మార్చి 31, 2026న అమెరికాలో ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేసుకుని ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నారు. అదే టైంలో వాళ్ళు ఊహించిన ఒక మెసేజ్ వచ్చింది ఫోన్స్కి. వాళ్ళ ఈమెయిల్స్లో, ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరేషన్ ఆఫ్ ఒరాకిల్స్ కరెంట్ బిజినెస్ నీడ్స్ వీ నీడ్ మేడ్ ద డెసిషన్ టు ఎలిమినేట్ యువర్ రోల్. టుడే ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని ఉంది అందులో. ఎస్, మీరు విన్నది నిజమే. ఒరాకిల్ అనే టెక్ కంపెనీ ఒక్కరోజే 30,000 మంది ఎంప్లాయీస్ని టర్మినేట్ చేసింది. ఇది వాళ్ళ మొత్తం 1,62,000 వర్క్ ఫోర్స్లో 18%. అంటే ప్రతి 5 మందిలో ఒక వ్యక్తి ఉద్యోగం పోయింది. ఇది టెక్ హిస్టరీలోనే ఒక్క రోజులో జరిగిన అతిపెద్ద లే ఆఫ్. ఈ లే ఆఫ్ గురించి ఏ మేనేజర్ నుంచి ఒక్క కాల్ రాలేదు. హెచ్ఆర్ కన్వర్జేషన్స్ లేవు, అడ్వాన్స్ నోటీసులు లేవు. అసలు ఈమెయిల్స్ చదవడం పూర్తవ్వక ముందే స్లాక్ డిస్కనెక్ట్ అయింది, విపిఎన్ బ్లాక్ అయింది, ల్యాప్టాప్ స్క్రీన్ లాక్ అయిపోయింది. యుఎస్, ఇండియా, కెనడా, మెక్సికో అన్ని దేశాల్లో సేమ్ టైంకి సేమ్ ఈమెయిల్ వెళ్ళింది. వేల మంది ఎంప్లాయీస్ యొక్క ఫ్యూచర్ ఒక్కసారిగా చీకట్లలోకి వెళ్ళిపోయింది. నిన్న నేను ఈ టాపిక్ పైనే రీసెర్చ్ చేస్తూ ఉన్నా. ఒక ట్వీట్ చూసాను. నిజంగా అది ఎంత పెయిన్ఫుల్గా అనిపించిందంటే, ఒక వ్యక్తి ఒరాకిల్లో 19.5 సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. ఇది అతని లైఫ్లో ఆ కంపెనీలో ఉద్యోగం చేయటం ఫస్ట్ కంపెనీ. దాదాపు 2 దశాబ్దాల లాయల్టీగా ఉన్నాడు. అందులో 20 సంవత్సరాలు ట్యాక్సెస్ కూడా కడుతూ వచ్చాడు. సిస్టమ్ని సపోర్ట్ చేశాడు. కంపెనీ కోసం చాలా కష్టపడ్డాడు. చివరికి అతనికి దక్కిన గౌరవం యు ఆర్ ఫైర్డ్ అనే ఈమెయిల్. అతనికి మేనేజర్ నుంచి ఒక మెయిల్ రాలేదు, ఒక కన్వర్జేషన్ కూడా జరగలేదు. కంపెనీకి అవసరం ఉన్నప్పుడు ఉన్నాడు అతను, కానీ అదే కంపెనీకి ఈరోజు అతని అవసరం లేదు. ఆ కంపెనీ అతని కోసం నిలబడలేదు. ఇది ఒక వ్యక్తి స్టోరీ మాత్రమేనా? కాదు. ఈరోజు 30,000 మంది ఫ్యామిలీస్ అదే సిచ్యువేషన్లో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ బాధితుల్లో ఉన్నారు. ఈ లే ఆఫ్స్లో ఎన్డీటీవీ రిపోర్ట్ చేసిన మరొక స్టోరీ ఇంటర్నెట్ మొత్తం ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. క్యాన్సర్తో బ్యాటిల్ చేస్తున్న ఒక ఒరాకిల్ ఎంప్లాయీకి 20 సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడా టర్మినేషన్ ఈమెయిల్ వచ్చింది. ఒక పక్క ఆయనకి ట్రీట్మెంట్ నడుస్తోంది, హెల్త్ ఇన్సూరెన్స్ పైన డిపెండ్ అవుతూ ఉన్నాడు. అయినా ఆ వ్యక్తిని ఫైర్డ్ లిస్ట్లో పెట్టింది ఆ కంపెనీ. ఈ ఒక్క కేసు చాలదా ఒరాకిల్ ఈ లే ఆఫ్స్ని ఎంత ఇన్హ్యూమ్లీ ఎగ్జిక్యూట్ చేసిందో అర్థమవటానికి? ఇండియాలో ఈ లే ఆఫ్స్ ప్రభావం చాలా హెవీగా కనిపిస్తోంది. ఎన్డీటీవీ మరియు బిజినెస్ స్టాండర్డ్స్ రిపోర్ట్స్ ప్రకారం ఒరాకిల్కి ఇండియాలో దాదాపు 30,000 ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళలో 12,000 మెంబర్స్కి ఒక్కరోజే టర్మినేషన్ లెటర్స్ ఇచ్చింది ఆ కంపెనీ. హైదరాబాద్, బెంగళూరులో కూర్చొని ఒరాకిల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసే టీమ్స్లో చాలామందిని ఒకేసారి ఫైర్ చేశారు. ప్రాజెక్ట్ మేనేజర్స్ నుంచి సీనియర్ ఇంజనీర్స్ వరకు అన్ని లెవెల్స్లో, అన్ని కేటగిరీస్లో ఈ లే ఆఫ్స్ జరిగాయి. మరింత డిస్టర్బింగ్ విషయం ఏంటంటే, ఇంకో నెలలో మళ్ళీ ఒక రౌండ్ లే ఆఫ్స్ ఉండబోతున్నాయని చెప్పి హెచ్ఆర్ సోర్సెస్ చెప్పటం. ఇక్కడ ఒరాకిల్ ఫైట్ చేసిన ఎంప్లాయీస్ని ట్రాప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. మీకు అర్థమయ్యేలా చాలా సింపుల్గా చెప్పాలంటే, కంపెనీ మిమ్మల్ని ఫైర్ చేసినప్పుడు, ఇన్ని రోజులు మా కంపెనీలో వర్క్ చేసావు కదా, ఇదిగో కొంచెం మనీ తీసుకో అని ఇచ్చే కంపెన్సేషన్ని సీవరెన్స్ ప్యాకేజ్ అంటూ ఉంటారు. సో పర్ సపోజ్ మీ ఒరాకిల్లో పర్ మంత్ 1 lakh శాలరీకి 10 years పని చేశారనుకోండి. ఇప్పుడు సడన్గా ఒరాకిల్ మిమ్మల్ని ఫైర్ చేసింది కదా, ఇప్పుడు వాళ్ళు సీవరెన్స్గా ఏం చేస్తారంటే 10 yearsకి 15 days అంటే 150 రోజుల శాలరీ, దాదాపు 5 నెలల శాలరీగా మీకు ఇస్తారు. అంటే 5 లక్షలు వస్తుందని అర్థం. దానికి తోడు 1 నెల నోటీస్ పీరియడ్ పే, లీవ్ ఎన్హాన్స్మెంట్ అంటే మీరు వాడని లీవ్స్కి మనీ, గ్రాట్యుటీ అంటే లాంగ్ సర్వీస్కి ఇచ్చే బోనస్, మరియు 2 నెలల ఎక్స్ట్రా టాప్అప్, ఇలా అన్నీ కలిపితే దాదాపు 9 నుంచి 10 నెలల శాలరీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఇది విన్నప్పుడు వాళ్ళ ప్లాన్ మనకి ఫేర్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒరాకిల్ పెట్టిన ట్రాప్ ఏంటంటే, ఈ మొత్తం మనీ అందుకోవాలి అంటే మీరు నేను నా ఓన్గా రిజైన్ చేస్తున్నాను అని చెప్పి సైన్ చేయాలి. నిజానికి ఒరాకిల్ మిమ్మల్ని బయటికి పంపించింది, కానీ పేపర్ మీద మీరే వెళ్ళిపోయారు అని చెప్పి రాయాలి. సో చూసారు కదా వాళ్ళ ప్లాన్ ఎలా ఉందో, అదిరిపోయింది కదా. దీనివల్ల ఒరాకిల్కి 2 పెద్ద అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిది, మీరు తర్వాత కోర్టులో నన్ను రాంగ్ఫుల్లీ టర్మినేట్ చేశారు అని చెప్పి కేస్ ఫైల్ చేయలేరు. ఎందుకంటే పేపర్లో మీరే వెళ్ళిపోయారు అని చెప్పి మీరే సొంతంగా సిగ్నేచర్ చేశారు కాబట్టి, సైన్ పెట్టారు కాబట్టి. ఇక రెండో పాయింట్, ఫ్యూచర్లో ఆ కంపెనీలో జాయిన్ అయ్యే న్యూ ఎంప్లాయీస్ దగ్గర ఒరాకిల్ మీ గురించి వాళ్ళని మేము ఫైర్ చేయలేదు, వాళ్ళే వాలంటర్లీ రిజైన్ చేశారు అని చెప్తూ ఉంటుంది. సో ఇలాంటి టఫెస్ట్ టైంలో మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఏ డెసిషన్ తీసుకుంటారో తెలుసా? జాబ్ పోయింది,
ఇన్కమ్ లేదు, ఈఎంఐస్ ఉన్నాయి, ఫ్యామిలీ బాధ్యతలు అంతకంటే ఉన్నాయి. వెంటనే మనీ అవసరం, మనీ కావాలి. సో కోర్టుకు వెళ్తే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది కదా, లాయర్ ఫీజుకి వేరే ఖర్చు అవుతుంది, గెలుస్తామన్న గ్యారంటీ లేదు అని ఆలోచించి 90% మంది సైన్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతారు, తప్పుకుంటారు. ఒరాకిల్కి కూడా అదే కావాలి. ఇది మనీ ఇచ్చే జెనేరియస్ యాక్ట్ లాగా కనిపించే ఒక క్యాలిక్యులేటెడ్ లీగల్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ. సో ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్, ఒరాకిల్ లాస్లో ఉందా, ఆ కంపెనీ బిజినెస్ ఇంకా రన్ అవ్వదా అని చెప్పి. బట్ ద యాక్చువల్ ఆన్సర్ ఇస్ రియల్లీ షాకింగ్ హియర్ దట్ యూ హ్యావ్ టు నో. ఒరాకిల్ లాస్ట్ క్వార్టర్లో 95% నెట్ ఇన్కమ్ గెయిన్ చేసింది. అంటే 6.1 మిలియన్ ప్రాఫిట్ వచ్చింది. కాంట్రాక్టెడ్ ఫ్యూచర్ రెవెన్యూ 523 బిలియన్కి చేరుకుంది. ఒక్క 1 ఇయర్లో 433% ఆఫ్ గ్రోత్కి ఈ కంపెనీ రీచ్ అయింది. ఈ కంపెనీ గ్రోత్తో కంపెనీ రికార్డ్ ప్రాఫిట్ చేసింది. అండ్ ఆ ప్రాఫిట్స్ని తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పుడు ఎలాంటి గ్రాటిట్యూడ్ లేకుండా ఫైర్ చేసింది. ఇంత ప్రాఫిట్లో ఉండి కూడా ఎందుకు వేల మందిని ఫైర్ చేసింది అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒరాకిల్ మీద ఇప్పుడు 108 బిలియన్ డెప్ట్ ఉంది. అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. దానికి తోడు ChatGPT వెనుక ఉన్న ఓపెన్ ఏఐతో నెక్స్ట్ 5 ఇయర్స్లో AI డేటా సెంటర్స్ని కట్టాలని 156 బిలియన్ డీల్ని యాక్సెప్ట్ చేసింది. దానికోసం దాదాపు 30 lakhs ఆఫ్ స్పెషలైజ్డ్ కంప్యూటర్ చిప్స్ని కూడా కొనాలి. సో 2 years బ్యాక్ ఒరాకిల్ ఈ కన్స్ట్రక్షన్స్ కోసం సంవత్సరానికి 6.9 బిలియన్ స్పెండ్ చేసేది. ఈ సంవత్సరం అది 50 బిలియన్కి చేరుకుంది. అంటే ఒక 1 ఇయర్లో స్పెండింగ్ దాదాపు 7 రెట్స్ పెరిగింది, ఇంక్రీజ్ అయిపోయింది. అక్కడ ఈ గ్యాప్ కోసం మనీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏం చేయాలి అనే కన్ఫ్యూషన్లో పడింది ఆ కంపెనీ. సో మనీని సేవ్ చేయాలంటే మ్యాక్సిమం లే ఆఫ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయింది. అందుకే 30,000 ఎంప్లాయీస్ని ఫైర్ చేశారు. అది షాకింగ్కి క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు TD కోవే బ్యాంక్ ఎస్టిమేట్ ప్రకారం ఈ లే ఆఫ్స్ వల్ల 8 నుంచి 10 బిలియన్ క్యాష్ ఒరాకిల్కి సేవ్ అవుతుంది. ఆ మనీ నేరుగా చిప్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ కోసం యూస్ చేయబోతున్నారంట. AI కోసం ఎంప్లాయీస్ ఫైర్ అవ్వటం అనేది న్యూ కాన్సెప్ట్ ఏం కాదు. 2023లో IBM 7,800 మెంబర్స్ని ఫైర్ చేసి AIతో రీప్లేస్ చేసింది. సేమ్ ఇయర్ అమెజాన్ రికార్డ్ రెవెన్యూ రిపోర్ట్ చేస్తూ 27,000 మెంబర్స్ని కట్ చేసింది. సో గూగుల్ కంపెనీ 100 బిలియన్ క్యాష్ దగ్గర పెట్టుకొని 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేసింది. 2026 ఫస్ట్ క్వార్టర్లోనే గ్లోబల్లీ 85,000 పైగా టెక్ జాబ్స్ ఊడిపోయాయి. రోజుకి దాదాపు 936 మంది రోడ్డున పడ్డారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి క్రిటికల్ పొజిషన్స్లో రేస్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇంతమంది IT ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం 30% పైగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, సిస్టమ్కి కాంట్రిబ్యూట్ చేశారు. జాబ్ పోయినప్పుడు మరి ఆ సిస్టమ్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఎలా చేయాల్సి ఉంటుంది. చాలామంది దీని గురించి ఆలోచించారు. IPL చూస్తున్నప్పుడు, మూవీస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ క్వశ్చన్స్ రావు. అసలు జాబ్ పోయినప్పుడే అసలైన నొప్పి, బాధ అర్థమవుతుంది, తెలుస్తుంది, ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కోసం 2 గవర్నమెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. రాజీవ్ గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన అండ్ అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన. కానీ ఇవి మెయిన్లీ ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ కోసం మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, అలా రూపొందుకున్నాయి. సో IT ఎంప్లాయీస్కి, వైట్ కాలర్ వర్కర్స్కి ఇవి ప్రాక్టికల్లీ అప్లై అవ్వవు. ఇండియాలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ IT వర్కర్స్కి కవర్ చేయదు. ఫిన్లాండ్లో జాబ్ పోతే 80 to 90% శాలరీ అన్ఎంప్లాయిడ్కి బెనిఫిట్గా ఉంటుంది. జర్మనీలో 66% వస్తుంది. అమెరికాలో కూడా కనీసం 27% వస్తుంది. ఇండియాలో హై పేయింగ్ IT జాబ్ పోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రాక్టికల్లీ వచ్చేదేంటో తెలుసా? 0, అంటే ఏమీ ఉండదు. ఇది మన దేశంలో చాలామంది ఆలోచించని ఒక సాడ్ రియాలిటీ. చివరికి ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్పగలను, కంపెనీ లాయల్టీ మీద ఓవర్ డిపెండ్ అవ్వకండి. 20 years పనిచేసిన వ్యక్తికి కూడా ఎలాంటి సపోర్ట్ రాదు, లేదు, ఉండబోదు. క్యాన్సర్తో పోరాడుతున్న వ్యక్తిని కూడా లిస్ట్లో పెట్టి ఫైర్ చేశారు. మీ స్కిల్స్, డాక్యుమెంట్స్, పర్ఫార్మెన్స్, రికార్డ్స్ అన్నీ పర్సనల్గా బ్యాకప్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ ప్లాన్ ఎప్పుడు ఖచ్చితంగా రెడీగా ఉంచుకోండి. AIతో పని చేయటం నేర్చుకోండి. ఎందుకంటే AI మీ జాబ్ తీసుకోదు, కానీ AI వాడే వ్యక్తి మీ జాబ్ తీసుకుంటాడు. ఎవరు మీకోసం ఆగరు. సిస్టమ్ మీకోసం అసలే రాదు. దానికి మీరే ప్రిపేర్ అవ్వాలి,
సిద్ధంగా ఉండాలి. అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్లో ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయని జాబ్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆల్రెడీ అది లిస్ట్లో ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మోరోవర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ లే ఆఫ్స్లో ఉన్న వాళ్ళైతే మీ పెయిన్ ఏంటి, మీ ఆవేదన ఏంటో కింద ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.